కళ్ళెదుటే దారుణాలు జరుగుతున్నా సైలెంట్గా వీడియోలు తీసుకునే ఈ రోజుల్లో ఓ సామాన్య ఆటో డ్రైవర్ చేసిన సాహసం ప్రశంసలు అందుకుంటున్నాయి. తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ కరుడుగట్టిన రౌడీ షీటర్కే చుక్కలు చూపించాడు. బేగం బజార్లో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లేందుకు ఒక రౌడీ షీటర్ ప్రయత్నం చేశాడు. ఎవరూ కాపాడే పరిస్థితి లేదు. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్. 100 మీటర్ల దూరం వెళ్లిన జాహెర్ సైడ్ మిర్రర్లో ఆ ఘోరాన్ని చూశాడు. క్షణం కూడా ఆలోచించకుండా వేగంగా ఆటోను వెనక్కి తిప్పి పారిపోతున్న ఆ నేరస్తుడి బైక్ ను తన ఆటోతో బలంగా ఢీకొట్టాడు. అయితే కింద పడ్డ రౌడీ షీటర్ కర్రతో దాడి చేసినా ఏమాత్రం భయపడకుండా జాహెర్ ఎదురు తిరిగాడు. పెట్రోలింగ్ పోలీసులు వచ్చి వాణ్ణి అరెస్టు చేయగానే కనీసం పేరు కూడా చెప్పకుండా ఇలాంటి ప్రతిఫలం ఆశించకుండా సైలెంట్ గా తన ఆటో తీసుకుని వెళ్లిపోయాడు ఆ రియల్ హీరో. ఆ అజ్ఞాత వీరుడి కోసం సీసీటీవీల ద్వారా వెతికి మరీ పట్టుకున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ తన ఆఫీస్ కి పిలిపించి సగౌరవంగా సత్కరించారు. చూస్తూ నిలబడే 100 మంది కంటే తెగించి పోరాడే ఒక్కడుంటే చాలు ఏ నేరస్తుడికైనా వణుకు పుడుతుందని ఈ ఘటన కళ్లకు కట్టింది. కాకి డ్రెస్ వేసుకోకపోయినా బాధ్యత గల పౌరుడిగా నిలబడిన ఆటో డ్రైవర్ జాహెర్ ఈ సమాజానికి నిజమైన పబ్లిక్ పోలీస్. హ్యాట్స్ ఆఫ్ టు జాహెర్.